హాయ్ అండి. ఇప్పుడు మొన్న కుట్టుకున్నాం కదా ఫ్రాక్, 3 లేయర్ ఫ్రాక్. దాన్ని ఫినిషింగ్ పార్ట్ ఇవాళ స్టిచ్ చేసుకుందాం. దానికి మనం ఇప్పుడు లేస్ అతుకుదామండి. లేస్ అతికితే ఎలా ఉంటుందో చూపిస్తా. 3 లేయర్స్కి ఫ్రంట్ సైడ్ అతికితే చాలండి. బ్యాక్ సైడ్ అతకపోయినా పర్వాలేదు. ఫ్రంట్ సైడ్ మటుకు ఇలా లేస్ ఫిక్స్ చేసుకుందాం. ఫుల్ లేయర్స్కి అతుకుదాం, 3 లేయర్స్కి. సరిగ్గా మనం వేసిన స్టిచ్ మీదకి వచ్చేటట్టుగా చూసుకుంటూ అతికేయాలండి. అలాగే మనకి స్టిచెస్ కూడా పైకి ఉండేటట్టు పెట్టుకోండి కింద. అప్పుడే మనకి అణిగుంటుంది ఎప్పుడు స్టిచ్ ఎత్తుగా లేకుండా. చూసారు కదా ఇలాగా. చిన్న లేస్ కానీ లేదా పీకో వస్తే పీకో చేసేసి ఈ మన ఈ ప్రిల్సే బయటకు వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు నీట్గా ఉంటుంది. లేదు ఇలా లేస్ అతుక్కుని బాగుంటుంది. చూసారు కదా, ఒక లేయర్ అతికిస్తాం. ఇది కట్ చేసుకుందాం. ఇంకా ఇలా వస్తుంది. చూసారు కదా, సూపర్ వచ్చింది. అలాగే సెకండ్ లేయర్ ఫ్రంట్ ఒకటి అతికితే చాలండి. బ్యాక్ కావాలనుకుంటే అతుక్కోవచ్చు. నేనైతే ఫ్రంట్ ఒకటే వేస్తున్నాను. మనం 1.5 ఇంచ్ వదిలేసి మనం వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం అక్కడ స్టిచ్ చేసేస్తాం, లోపలికి వెళ్ళిపోతాం. 1 ఇంచ్ వరకు వదిలేసి వేసుకోండి, ఎందుకంటే కిందకు వచ్చే కొలది మనం 1 ఇంచే వేస్తాం ఫ్లేర్ ఎక్కువ కావాలంటే. నేను బిస్కెట్ కలర్ ఎందుకు వేస్తున్నా అంటే, దీని మీదకి బిస్కెట్ కలర్ లెగ్గింగ్స్ వేసుకుంటే బాగుంటుంది. వైట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. వైట్ కలర్ చున్నీ అలాగే లెగ్గింగ్స్. అందుకోసం బిస్కెట్ కలర్ లెగ్గింగ్స్ చున్నీ వేస్తే బాగుంటుంది. గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే.
దారం కావాలంటే బిస్కెట్ కలర్ దారం పెట్టి కూడా కుట్టుకోవచ్చండి. నేను ఇంకా మార్చలేదు, వేసేస్తున్నాను. స్టిచ్చింగ్ మటుకు పైకి ఉండేటట్టు చూసుకోండి వేసేటప్పుడు. అదే మనం కుట్టిన కింద ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ పై వెంపుకు ఉండేటట్టుగా చూస్తూ వేయాలి. చూసారు, దారం అయిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు ఎలాగో దారం అయిపోయింది. చూసారు కదా, దారం అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా నేను దారం మార్చాను, లైట్ కలర్. మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు లేస్ వేసాక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే అవసరమైన వాటికి నేను వాయిస్ ఇస్తానండి. కొన్నిటికి మటుకు ఇప్పుడు పెయింటింగ్ వాటికి నేను వాయిస్ ఇవ్వడం లేదు, మ్యూజిక్ పెట్టేస్తాను, లేదంటే ప్లెయిన్గా పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి మ్యూజిక్ కూడా ఇదవుతుంది అనేసి నేను మామూలుగా పెట్టేస్తున్నాను. కొన్నిటికి వాయిస్ స్పీకర్ ఛార్జింగ్ అయిపోతే వాయిస్ ఆగిపోతుంది. అలాంటి వాటికి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. చూస్తే తప్పకుండా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తానండి. నిన్న అలాగే ఇచ్చాను డిస్క్రిప్షన్. పెయింటింగ్ అలాగే స్టిచ్చింగ్ మ్యాక్సిమం అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎంబ్రాయిడరీ, వంటలు, టిప్స్, సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్.
ఇదేనా మనం కుట్టడం మొదలెడితే కుట్టేసుకోవచ్చు. మొదలెట్టే వరకు మటుకు కొంచెం బతుకు వస్తుంది. స్టార్ట్ చేస్తే ఉంటే 2 అవర్స్లో కంప్లీట్ అయిపోద్దండి. ఏదైనా మనం అన్ని కట్ చేసి పెట్టేసుకుంటే 2 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఏదైనా అది బ్లౌజ్ అయినా సరే, ఇది కుర్తీ అయినా సరే. అంటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను చూపించాను చూసారా, కొన్ని స్టిక్ చేసుకోవడం, నెక్ పార్ట్ మనం కట్ చేసుకోవడం, అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే కుట్టడం అనేది తొందరగా అయిపోద్ది. కట్ చేయడమే కొంచెం టైం పడుతుంది. అంటే మోడల్స్ అంటే టైం పట్టేస్తుంది. మోడల్స్ కాకుండా ప్లెయిన్ అయితే మటుకు ఎక్కువ ప్లెయినే కుట్టుకుంటాం కదా. మోడల్స్ అనేవి మనకి ఏదైనా ఫంక్షన్కి వాటికైనా కుట్టుకుంటాం. కుట్టేటప్పుడు చూసుకోవాలండి, కింద పై పార్ట్లో అవి కింద మన స్టిచ్ కింద పడిందా, మనకి పెద్ద పని మళ్ళీ అంతా ఇప్పి కుట్టాలంటే. ఫ్రిల్స్ ఇది కుట్టేటప్పుడు అదే మనం చూసుకుంటూ ఉండాలి. మొన్న అలాగే నేను అలా మాట్లాడుతూ ఒకదానికొకటి కుట్టిస్తాను, మొత్తం ఇప్పాను. అదే ఈ ప్రిల్స్ అతికేటప్పుడు మెయిన్ పార్ట్ది ఇదే రాంగ్ సైడ్ మీద పెట్టి ఇలా కుట్టిస్తాను. దాంతో మళ్ళీ మొత్తం ఇప్పి అతకాల్సి వచ్చింది. కొన్ని కుట్టేటప్పుడు రాంగులు అవుతూ ఉంటాయండి. దానికి మనం ఇది అవ్వకూడదు, ఇప్పాలంటే ఇప్పుకోవడమే. ఇంకా ఇప్పితేనే మనకు మళ్ళీ కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ ఓపిక కూడా ఉండాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. రాంగ్ వస్తే ఇప్పి ఓపిక కూడా. కరెక్ట్ చేయడం కూడా తెలియాలి. మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. అందుకే ఏదైనా సరే మనం కొంచెం ఖర్చులు ఎక్కువే పెట్టుకుంటూ ఉండాలి ఉన్న ఖర్చుల కన్నా. గమ్ముని విప్పలేకపోతే కొంచెం కట్ చేసుకునేటట్టుగా అనమాట. కొంచెం ఖర్చులు పెట్టామనుకోండి, అప్పుడు కొంచెం కట్ చేసేయచ్చు మనం విప్పలేము అన్నప్పుడు. ఏదైనా ఇప్పి కుట్టుకోవచ్చు, కానీ నెక్క దగ్గర మటుకు మనం ఇప్పామంటే అది సాగిపోద్ది. అది మటుకు మనం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి నెక్ పార్ట్.
వాటర్ మిషన్లో అయితే స్పీడ్గా లాగించేయచ్చు. మామూలుది కాబట్టి మనకి టైం పట్టేస్తుంది. ఇంట్లో కుట్టుకునేటప్పుడు ఇలాంటి మిషన్స్ సరిపోతాయండి. మోటార్ వైపు ఎక్కలేదు. అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం జాయింట్ చేసేద్దాం.